యువనేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తన కుమారుడు దేవాంశ్ గురించి ఆసక్తికరమైన సమాచారం పంచుకున్నారు. అసెంబ్లీలో విద్యాశాఖపై చర్చ జరిగిన సందర్భంగా తన 11 ఏళ్ల కుమారుడు దేవాంశ్ కు పుస్తక పఠనంపై ఉన్న శ్రద్ధను లోకేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన సతీమణి బ్రాహ్మణి బాగా ట్రైన్ చేసిందని, ఫోన్, ట్యాబ్ వంటి వాటికి దేవాంశ్ ను దూరంగా ఉంచుతుందని వెల్లడించారు. అంతేకాకుండా పుస్తకాలు చదవడం అనే మంచి అలవాటు నేర్పించిందని కొనియాడారు. ఏదైనా పుస్తకాన్ని దేవాంశ్ ఒక్క రోజులోనే చదివేస్తాడని, అదే సమయంలో తాను పుస్తకం చదవాలంటేనే నెల రోజులకు పైగానే సమయం తీసుకుంటానని మంత్రి లోకేష్ వివరించారు. కుమారుడు దేవాంశ్ గురించి అసెంబ్లీలో మంత్రి లోకేష్ చెప్పిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన లోకేష్ తన కుమారుడు పెంపకంపై తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించి ఆకట్టుకున్నారని అంటూ ఉన్నారు. పిల్లలు గ్యాడ్జెట్స్ కు బానిసనవుతున్న కాలంలో తన కుమారుడిని పుస్తకాలకే అంకితమయ్యేలా బ్రాహ్మణి పెంచడాన్ని లోకేష్ ప్రస్తావించారు. పుస్తక పఠనం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుందో వివరించారు. పుస్తకాలు చదవడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుందని, భాషా పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు. పిల్లల్లో పుస్తక పఠనం పెరిగేలా ప్రతి నియోజకవర్గంలో లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నామని, మంగళగిరిలో మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేశామని, సభ్యులు అంతా కూడా మంగళగిరి లైబ్రరీని సందర్శించాలని కోరారు. త్వరలోనే రాష్ట్రంలో ప్రతి మండలంలో లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద లైబ్రరీలు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. లైబ్రరీల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తిగా నిధులు వెచ్చిస్తుందని తెలిపారు. ఇక 16 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనే ఆలోచనతో లోకేష్ ఉన్నారు. దీనిపై చట్టం తేవాలని గత కొంతకాలంగా ప్రతిపాదిస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర అధికారులతో ఇప్పటికే ఈ అంశంపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన ఇంట్లోనే సంస్కరణలు మొదలయ్యాయని లోకేష్ పరోక్షంగా చెప్పినట్లుగా అయిందని అంటూ ఉన్నారు. సాధారణంగా ఈ రోజుల్లో ప్రతి పిల్లాడు కూడా చేతిలో ఫోన్ లేకపోతే కనీసం అన్నం కూడా తినని పరిస్థితి ఉంది. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు అయిన దేవాంశ్ ఫోన్, టీవీ వంటి వాటి ఊసు లేకుండా కేవలం పుస్తకాలతోనే సహవాసం చేసేలా పెంచడం ఆదర్శనీయమని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.